హై గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఒక యానిమేషన్ ఫిలింది రివ్యూ చెప్దామని వచ్చిన. ది బాయ్, ది మోల్, ది ఫాక్స్ అండ్ హార్స్ అనమాట. డైరెక్టెడ్ బై చార్లీ అండ్ పీటర్. దీనికి ఆస్కార్ కూడా వచ్చింది. బెస్ట్ షార్ట్ ఫిలింకి, యానిమేటెడ్ షార్ట్ ఫిలింకి ఆస్కార్ వచ్చింది. స్టోరీ వచ్చేసి, ఈడ కనిపిస్తున్న బుడ్డోనికి అమ్మయ్య లేరు, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. స్టోరీ సింపుల్. ఒక చిన్న బాబు ఫారెస్ట్లో తప్పిపోతాడు. అది త్రీ యానిమల్స్, ది మోల్, ది ఫాక్స్ అండ్ ది హార్స్తో ఎలా వాళ్ళ ఇంటికి చేరుకున్నాడు అనేది స్టోరీ. 3 పాయింట్స్ నాకు మూవీ చాలా బాగా అనిపించింది. ది షార్ట్ ఫిల్మ్ చాలా బాగా అనిపించింది. 3 పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఈస్, ఒక మోల్ వచ్చేసి ఫాక్స్కి హెల్ప్ చేస్తుంది. అది నాకు ఒక ఫస్ట్ సీన్ విచ్ ఎస్ ఐ లైక్ ఇన్ షార్ట్ ఫిలిం. సెకండ్ థింగ్ ఏంటంటే, హార్స్ వచ్చేసి ఫ్లైస్ ఇన్ ద స్కై. థర్డ్ పాయింట్ విచ్ ఇస్ లైక్ ఇన్ ద షార్ట్ ఫిలిం ఏంద్రా అంటే, ఆ బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా హోమ్ ఈజ్ నాట్ ఏ ఫిక్స్డ్ ప్లేస్ అని తెలుసుకున్నాడు. రియలైజ్ అవుతాడు. సినిమా మొత్తం అయిపోయింది, ఏదో ఒక అసంతృప్తి ఉంది. ఆ చివర్లో ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. టైం డ్యూరేషన్ వచ్చేసి 34 minutes ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ యాపిల్ టీవీ అండ్ BBC One. And guys, it is not a review, it is only my opinion. Are we clear so far? Any questions?